తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సూర్యారావుపేట బీచ్లో స్నానానికి వెళ్లి ముగ్గురు మృతి చెందారు. ఇద్దరు గల్లంతయ్యారు. తాళ్లరావు మండలం కాపులపాలెంకు చెందిన 19 మంది తాండ్రకోట నూకాలమ్మ దర్శనానికి వెళ్లారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న అనంతరం సముద్ర స్నానానికి వెళ్లారు. మొత్తం 8 మంది స్నానానికి దిగగా పెద్ద అల వచ్చి వారికి లాక్కుపోయింది. అందరూ గల్లంతయ్యారు. వారిలో ముగ్గురు క్షేమంగా బయటకు రాగలిగారు. వారిని కాకినాడ జీజీహెచ్కు తరలించారు. మిగిలిన 5గురిలో ముగ్గురు మృతదేహాలను వెలికితీశారు. మిగిలిన 2 కోసం పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలిస్తున్నారు. ఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ కలెక్టర్ అరుణ్ కుమార్ పరిశీలించారు. అయితే ఈ ఇద్దరు మరి ఇంకా మనకి గల్లంతయ్యారు కాబట్టి వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసాం. వాళ్ళు ఒక స్పీడ్ బోట్ని పంపిస్తామని చెప్పన్నారు. ఎన్డీఎఫ్ఆర్ వాళ్ళని కూడా కాంటాక్ట్ చేస్తున్నాము. ఈ లోపల మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు సెర్చ్ ఆపరేషన్స్ మొదలుపెట్టారు. ఈరోజు ఏదైతే జరిగిందో చాలా దురదృష్టకరం అది. సో ఇక్కడ ఇంకా డేంజర్ సిగ్నల్స్ అలాంటివన్నీ కూడా ఇంకా పెట్టి ఇక్కడ అవసరం అనుకుంటే ఒక వాచ్ టవర్ లాంటిది కట్టి వాచ్ చేస్తాం.